నీ స్వప్నాలు నిజమవుతాయి. చెప్పండి అందరు, నా స్వప్నాలు గట్టిగా నిజమవుతాయి. నాతో పాటు చెప్పండి, రెండో పాయింట్, నా సరిపాల, నా స్వప్నాలు. హల్లెలూయా. నేను ఇక్కడ స్వప్నాలు, దర్శనం, కళ అంటాను, కానీ మీరు మాత్రం ఈ దర్శనం కానీ స్వప్నం కానీ దీన్ని అది కన్ఫ్యూజన్ అవ్వకండి. ఒక స్వప్నం మన జీవితాలకి మార్పు తీసుకొస్తుంది. ఫరో స్వప్నం అతని జీవితానికి మార్పు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు స్వప్నం అతని జీవితానికి మార్పు తీసుకొచ్చింది. యాకోబు యొక్క దర్శనం ఆయన జీవితానికి మార్పు తీసుకొచ్చింది. యెషయా ఒక దర్శనమైన జీవితానికి మార్పు తీసుకొచ్చింది. పౌలు యొక్క దర్శనమైన జీవితానికి మార్పు తీసుకొచ్చింది. నీలో ఒక, అంటే ఒకవేళ నువ్వు పడుకున్నప్పుడు మాత్రమే కాదు, నీలో ఒక ఆశ ఉందే, ఆ దర్శనం ఒక నీ మార్పు తీసుకొస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక స్వప్నం ఇచ్చాడు, ప్రతి ఒక్కడికి ఒక దర్శనం ఇచ్చాడు, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక దర్శనం ఇచ్చాడు. దాని కొరకు మనం క్రియారూపకంగా చెయ్యాలి. అప్పుడే ఆ దర్శనం జరిగేది. ఇప్పుడు ఆయన అనాలి,